రామలింగడి రాజభక్తి. శ్రీకృష్ణ దేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి చతురతను పరీక్షించాలని ఎప్పుడూ కోరికగా ఉండేది. ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. బంగారు నాణేలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణేలు కింద పడతాయి. పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది. ఎవరూ ఆ గంపను మోయలేరు. దాంతో మిగిలిన సభకులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు. కొద్దిసేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూటగట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకొని మూటను వీపు మీద వేసుకొని వెలితిపడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు. రామలింగడి సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు శభాష్ రామలింగ, శభాష్ అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేల మీద పడిపోయాయి. వాటి చప్పుడు సభంతా మార్మోగింది. అంతే, సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు. దాంతో గంపను మూటను కింద పెట్టి రామలింగడు ఆ జారిపడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు.